Today we shall read Mark 8 verse 7. And they had a few small fishes, and he blessed. And he commanded to set them also before them. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. పిల్లరా, మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ దినాన్ని ప్రారంభించినట్లయితే మన జీవితంలో సనుగుడు ఉండదండి, గొనుగుడు ఉండదు, చిరాకు ఉండదు, అసంతృప్తి ఉండదు. సమృద్ధి కలిగినటువంటి జీవితం కలిగి ఉంటాం, తృప్తి కలిగి జీవిస్తాం. అదండి ఆశీర్వాదము. కాబట్టి ఈ ఆశీర్వాదం మనకు కావాలని కోరుకున్నట్లయితే మొట్టమొదటి సమయాన్ని దేవుడికి ఇవ్వండి. దేవుడు మన దినాన్ని ఆశీర్వదిస్తాడు. మంచిది. ఇక్కడ చూసినట్లయితే చిన్న చేపలు ఎన్ని ఉన్నాయండి? అక్కడ కొన్ని అని ఉన్నాయి. కొన్ని అంటే సమృద్ధి లేదు, అక్కడ లోటు ఉంది. పిల్లరా, ఆ లోటున్న ఆ యొక్క సమయంలో ఆ స్థలంలో ఎవరున్నారండి? యేసు ప్రభువారు ఉన్నారు. ఆ కొన్ని చిన్న చేపలు ఎప్పుడైతే యేసు ప్రభువారు చేతిలో పెట్టారో యేసు ప్రభువారు వాటిని ఆశీర్వదించి ఏం చేశారు? అనేక మందికి తృప్తి కలిగించేలాగా ఆయన చేసినారు. అబ్బా, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో మన జీవితాల్లో లోటు కలిగి ఉన్నట్లయితే, మన జీవితాల్లో సమృద్ధి లేని జీవితంలో అయితే ఆయన చేతిలో పెట్టుకుందామా? అని ఎదుట సాగిలు పడదామా? విశ్వాసం ఉంచుదామా? అలాంటి జీవితాలని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అనేక మందికి మేలుకరంగా చేస్తారు. అక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే కొన్ని చిన్న చేపలు అని చేతిలో పెట్టబడ్డాయో అనేక మంది తిన్నారట. 4,000 మంది తిన్నారు. తర్వాత వారి జీవితాల్లో ఏం కలిగింది? తృప్తి కలిగింది. ఇంకా మిగిలిన అదండి ఆశీర్వాదము. ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో తృప్తి అనే ఆశీర్వాదం కంటే ఇంక గొప్ప ఆశీర్వాదం లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభువారి కృపలో మనం భద్రపరచబడి ఆయన యొక్క ప్రేమలో ఎదిగి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మదగిన తండ్రి, మీ ప్రేమంత గొప్పదయ్యా. అందును బట్టి మీ కొందనాలు. అక్కడ లోటు ఉంది, తృప్తి లేదు. వారి జీవితాలు ఎప్పుడైతే మీరు చూశారో ఆ కొన్ని చిన్న చేపల ద్వారా వారికి ఎలాంటి తృప్తినిచ్చినారు. మీ చేతిలో ఎప్పుడైతే మమ్మల్ని మేము సమర్పించుకుంటామో మీరు దాన్ని మల్టిప్లై చేస్తారు, ఆశీర్వదిస్తారు, తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్నిస్తారు. ఇవి లేకే అనేక మంది జీవితాల్లో నిరాశ, నిస్పృహలో, కృంగిదల. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి జీవితాలు అయితే ఇంకా లోటు ఉందో, తృప్తి లేకుండా ఉన్నారో ప్రభువా, వారి మీద సాగిలపడి వారి జీవితాలు మీకు సబ్మిట్ చేసుకుని లోబడినట్లయితే, విధేయత చూపెట్టినట్లయితే గొప్ప ఆశీర్వాదం పొందుతారు. వారే కాదు, వారి కుటుంబాలు అనేక మంది ప్రభువా ప్రయోజనం పొందుకుంటారు. అలాంటి కృపను మాకు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఇదైనా మంత మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ముట్టండి, బాగు చేయండి. ఆయా రీతిలుగా దేవా ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నట్లయితే వారిని లేవనెత్తి బలపరిచి వారి జీవితాల్లో జీవితం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Mark 8:7, in this verse, we see a powerful continuation of Christ's compassion and provision. Even the small fish were acknowledged, blessed, and used. Nothing was overlooked. Nothing was considered insignificant in the hands of Jesus. Amen.